హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దట్ మీరు ఇచ్చిన సపోర్ట్తో నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు కొంచెం క్లియర్గా తెలియాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు కూడా పోస్ట్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి, చూడండి. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, ఈ వ్యక్తికి ఇప్పుడు మీ విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నాయి. సో ఒకటి, టైం టు టైం వ్యక్తులు ఏంటంటే డౌట్ పడుతుంటారు. మీకు మీ వ్యక్తి మీద డౌట్స్ ఉండొచ్చు. అంటే ఒకటి, ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు, ఇది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. బట్ ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి డౌట్ పడడం అనేది చాలా కామన్ థింగ్ అండి. సో అలా చూసుకున్నట్టయితే మీరిప్పుడు రీడింగ్లో చూసే పర్సన్కి మీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, సో దాని ప్రకారం వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, సో దాన్ని మీరు ఎలా తీసుకోవాలి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్కి రెయిన్బో టైటానియం క్వార్ట్జ్ ఏంజల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్కి రోజ్ క్వార్ట్జ్ ట్విన్ ఫ్లేమ్ క్రిస్టల్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు ఈ వ్యక్తికి ఇప్పుడు మీ మీద ఎలాంటి సందేహాలు ఉన్నాయి, సో దాని ప్రకారం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ వ్యక్తికి స్టార్టింగ్ లో మీరంటే చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేదండి. వీళ్ళు ఏంటంటే మీతో బాగా కనెక్ట్ అవ్వాలి, మీకోసం బాగా తెలుసుకోవాలి, లేకపోతే మీతో ఒక లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనుకున్నారు. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. పర్టికులర్ గా అంటే ఈ రిలేషన్షిప్పే ఉండాలి అలా ఏం లేదండి. మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు చూడొచ్చు. బట్ ఒరిజినల్ గా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ చూపించారు, మీతో ట్రావెల్ అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా అనుకోవడం కూడా జరిగింది. నాకైతే ఆ వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చిందండి. అక్కడ ఏంటంటే ఆ వ్యక్తి దృష్టిలో మీరు బ్యాడ్ అయిపోయారు. మీరు కావాలని చేశారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా అది జరిగిందా పక్కన పెడితే, ఇక్కడ ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎలా అయ్యిందా అనేది పక్కన పెడితే, మీరు అనేసరికి వాళ్ళకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిందండి. ఇనీషియల్ గా వాళ్ళు ఒక ఇంప్రెషన్ తో ఉన్నారు. బట్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయో వాళ్ళకి ఇంప్రెషన్ చేంజ్ అయిపోయిందండి కంప్లీట్ గా. అంటే ఒక పాజిటివ్ పర్సన్ నుంచి ఒక నెగిటివ్ పర్సన్ గా మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు వాళ్ళ దృష్టిలో. అంటే సపోజ్ మిమ్మల్ని ఒక హీరో హీరోయిన్ అనుకుంటే, ఇప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో వెళ్ళనండి. దానికి రీజన్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగాయి ఇక్కడ. సో అది ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ గా డ్యామేజ్ జరిగింది. అంటే మీకు జరిగింది డ్యామేజ్, జరగలేదు అని కాదు. బట్ డెఫినెట్ గా వాళ్ళు ఇదైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ అంటే వాళ్ళు ఇలాంటి ఒక డిఫరెన్స్ మీ నుంచి లాస్ట్ ఎక్స్పెక్ట్ చేశారని చెప్పొచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడైతే ఇది జరిగిందో, ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తికి మీతో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా ఛాలెంజింగ్ గానే అనిపిస్తున్నాయండి. ఈ ఛాలెంజెస్ అనేవి ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఎండ్ అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ 10 అనే నెంబర్ చాలా సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా మెస్సీగా ఉందండి. ఆ మెస్కి రీజన్ మీరే. సో అది ఏంటంటే మీరే క్లియర్ చేయాలి, లేకపోతే ఇది ఏదో ఒక రకంగా క్లియర్ అవ్వాలి. వాళ్ళ లైఫ్ ఏంటంటే ఇలా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదండి. వాళ్ళు ఏంటంటే
అలా అని చెప్పి ఎంత జరిగినా సరే మీకు బ్యాడ్ జరగాలని కోరుకోవట్లేదు, కానీ మీ వల్ల ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో, లేకపోతే మీరు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో, మీకేమైనా ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయేమో అనే వేలో మాత్రం థింక్ చేస్తున్నారండి. ఈ వ్యక్తికి మీరు అనేసరికి చాలా డౌట్స్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళకి మీ వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఫీలింగ్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉందండి. యాక్చువల్గా ఈ వ్యక్తికి మీతో కలవాలి అని ఉంది, మీతో మాట్లాడాలి అని ఉంది, అండ్ గతంలో రిలేషన్షిప్ అంత బెటర్ కాకపోయినా సరే అట్లీస్ట్ ఫ్రెండ్లీ టర్మ్స్ లో అయినా సరే ఉండాలి అనే ఫీలింగ్ అయినా ఉంది. బట్ కలిసే ప్రయత్నం వాళ్ళు చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదండి. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళకి మీరు ఇచ్చిన అటెన్షన్ వేరు, ఇంతకు ముందు ఈ రిలేషన్షిప్ స్టేటస్ వేరు, ఇంతకు ముందు అంటే వాళ్ళ హార్ట్ లో మీ ప్లేస్ వేరు, అలానే మీ హార్ట్ లో కూడా వాళ్ళ ప్లేస్ వేరు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయని నమ్మకం వాళ్ళకి లేదు. పోనీ ఇదంతా విడిచిపెట్టేస్తే ఒకవేళ నార్మల్ గా ఫ్రెండ్స్ లా ఉండాలన్నా నార్మల్ గా కాన్వర్సేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏంటంటే తెలిసిన వ్యక్తులు ఒక దగ్గర ఉన్నప్పుడు ఆర్ ఒక టైంలో మాట్లాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు అదేంటంటే ఫైట్ చేసుకున్నట్టుగా, ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నట్టుగా, లేకపోతే అన్నెసరీగా ఒకరినొకరు అంటే ఆడ్ వైబ్స్ ఇచ్చుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కదా అనే పాయింట్ దగ్గర అయినా సరే కనీసం మీ వ్యక్తులు ఏంటంటే మాట్లాడుకోవాలి, నార్మల్ గా మాట్లాడితే చాలు అని అనుకుంటున్నారు. బట్ అది కూడా ఇక్కడ పాసిబుల్ అవ్వదేమో అని అనిపిస్తుందండి వాళ్ళకి. మీరేంటంటే వాళ్ళకి మళ్ళీ కూడా ఏదో ఒక ప్రాబ్లం తీసుకురావచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ డిస్టర్బెన్సెస్ అనేవి రావచ్చు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హార్ట్ఫుల్ గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు అండి. మీతో ఎంగేజ్ అయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అనే భయమే ఎక్కువగా ఉంది. వాళ్ళు మీకు బ్యాడ్ చేయాలనుకోవట్లేదు, అలా అని చెప్పి మీతో ఏంటంటే వాళ్ళు ఒక డీప్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పాస్ట్ లో ఆ డిస్టర్బెన్సెస్ వచ్చేసాయో ఆ వ్యక్తి కూడా మారారండి. ఆ వ్యక్తి ఏంటంటే ముందులా వాళ్ళు కూడా ఉండడం కష్టమని వాళ్ళకి అనిపిస్తుంది. అయితే అట్లీస్ట్ నార్మల్ గా అయినా సరే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు ఒక దగ్గర వర్క్ చేస్తున్నా, లేకపోతే ఒక స్పెసిఫిక్ రిలేషన్షిప్ ఉన్నా సరే ఆ వ్యక్తిని అవాయిడ్ చేయడానికి అవ్వదండి. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కూడా ఆ వ్యక్తిని అవాయిడ్ చేయడానికి అవ్వదు. అంటే మెయిన్ కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, విడిపోయే వాళ్ళకి ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ లో ఏంటంటే అంటే ఆ వ్యక్తి ఎంతో కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ ఎంత బ్యాడ్ గా ఎండ్ అయినా ఆర్ బ్యాడ్ గా చేంజ్ అయిపోయినా సరే స్టిల్ ఆ వ్యక్తి ఏంటంటే అట్లీస్ట్ ఒకరినొకరు చూసుకున్నప్పుడు పీస్ఫుల్ గా కాన్వర్సేషన్స్ జరిగితే చాలు, నార్మల్ గా మాట్లాడితే చాలు అనే పాయింట్ లో ఆలోచిస్తున్నారండి. బట్ అది కూడా ఇక్కడ జరుగుతుంది అని వాళ్ళకి అనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే ఒకటే ఆలోచిస్తున్నారు, ఏదైనా సరే మీతో మాట్లాడిన తర్వాత లేకపోతే మీకోసం మరికొంచెం తెలుసుకున్న తర్వాత మీరు ఏ వ్యక్తిలో ట్రాన్స్ఫార్మ్ అయ్యారో చూసిన తర్వాతే ఏదో ఒకటి డిసైడ్ అవుదామని. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకైతే క్లియర్ కట్ గా కన్ఫ్యూజన్ ఉందండి, మీరు ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. అలానే మీతో ఎంగేజ్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్ ని పైన చూసి డెసిషన్స్ తీసుకోవాలి, లేకపోతే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని చూసి డెసిషన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. డీప్ గా మీ గురించి మళ్ళీ తెలుసుకొని మీతో మాట్లాడిన తర్వాతే ఏదైనా సరే డిసైడ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ వ్యక్తికి అయితే 100% డౌట్స్ ఉన్నాయి. బట్ అవి వాళ్ళకి క్లారిఫై అయితే కానీ ఒక డెసిషన్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. అండ్ వాళ్ళు చూసే పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతుంది అని నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నారు, అక్కడ కూడా నెగిటివిటీ అని చెప్పను, కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉండకూడదనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి. బట్ డెఫినెట్ గా నాకు తెలిసి వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారొచ్చండి. ఎప్పుడైతే మీకోసం మరికొంచెం తెలుసుకుంటారో ఇది మీ వల్ల జరగలేదు ఆర్ అట్లీస్ట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగాయి, బట్ మీరు కూడా దానికి రిగ్రెట్ అవుతున్నారు. ఆర్ రిగ్రెట్ కాకపోయినా మీరేంటంటే ఇలా జరగడానికి హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు, మీరు కూడా ఇది ఏంటంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అని తెలిసిన రోజు మేబీ ఆ వ్యక్తి తన ఒపీనియన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీనికి కొంత టైం పడుతుందండి. బట్ ఈ వ్యక్తి వల్ల అయితే మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. వాళ్ళు ఎందుకంటే మీతో పీస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో ఫైట్ చేయాలనుకోవట్లేదు. సో ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ సైన్ అని మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. క్లియర్ కట్ గా ఈ వ్యక్తి ఏంటంటే మీ డివైన్ కౌంటర్ పార్ట్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ రిలేషన్షిప్ లోని అంటే ఒకవేళ కానీ ఇద్దరు ఒక సెపరేషన్ ఫేజ్ లో ఉన్న
ఆర్ ఇద్దరు ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఈ వ్యక్తి నుంచి అంటే మీరు తప్పించుకోలేరు, అలానే మీ నుంచి ఈ వ్యక్తి తప్పించుకోలేరేమో అని నాకు అనిపిస్తుంది. టైం బీయింగ్ అంటే మీరు డిసప్పాయింట్ అయి ఉన్నారు. థింగ్స్ ఏంటంటే ఈ వేలో టర్న్ అవ్వడం, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ ఈ రకంగా ఎండ్ అవ్వడం అనేది మీరు యాక్చువల్ గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. బట్ మీ చేతిలో ఇంకే ఆప్షన్ లేదు, మీరేం చేయలేకపోతున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో మీరు చాలా రకాలుగా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు. బట్ సంహౌ అంటే ఇక్కడ ఏంటంటే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదండి. ఒకటి, ఇది లవ్ రీడింగ్ కాదు, డివైన్ కౌంటర్ పార్ట్ అనే మాట వచ్చింది అంటే జనరల్ టాపిక్ కాబట్టి మేబీ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లవర్స్ ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఇలాంటివి మెసేజెస్ ఛానల్ అవుతూ ఉండొచ్చు అండి. బట్ నేను ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి ఏంటంటే మీకు టైం బీయింగ్ సెల్ఫిష్ లా అనిపించవచ్చు. టైం బీయింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నారు. సో దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అనే భయం ఉండొచ్చు. వాళ్ళకున్న డౌట్స్, ఇన్సెక్యూరిటీస్ వల్ల మీరు మరికొంచెం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో వచ్చే రోజుల్లో అనే ఫీలింగ్ మీకు చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు. కానీ ఒకటి నిజమండి, ఈ వ్యక్తి మీకు ప్రాబ్లం తీసుకొచ్చే అంత సెల్ఫిష్ అయితే కాదండి. కానీ వాళ్ళు ఏంటంటే థింగ్స్ ని పీస్ఫుల్ వేలో వర్కౌట్ చేయాలి అనుకుంటున్నా సరే వాళ్ళకి ఆ ఛాన్స్ దొరకట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో తెలియక స్టక్ అవుతున్నారు. ప్లస్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేది మీరు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి కొంత చేంజ్ అవ్వాలి అంటే ఈ రిలేషన్షిప్ కి కొంత టైం అయితే కావాలండి. నేను క్లియర్ కట్ గా ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి ఎవరైనా సరే వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ లో ఇద్దరి మధ్యలో కూడా ఆ స్పేస్ ఇంపార్టెంట్ ఏమో. అంటే ఒకటి, మాట్లాడుకునే పరిస్థితి ఉంటే మాట్లాడుకోవచ్చు, ఆ వ్యక్తితో మాట్లాడినా సరే వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. బట్ మాట్లాడుకునే పరిస్థితి లేకపోయినా సరే అంటే బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోకపోతే మంచిదండి. ఎందుకంటే ఆ వ్యక్తి అదే భయపడుతున్నారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి రిలేషన్షిప్ లో అసలు ఫస్ట్ కంఫర్టబుల్ గా అనిపించింది ఏంటంటే మీరు ఏం డెసిషన్స్ తీసుకుంటారో దానివల్ల వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారనే భయమే వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో ఆ భయం అనేది వాళ్ళలో ఎప్పుడైతే తగ్గుతుందో ఆ రోజే వాళ్ళు మీతో ఓపెన్ అప్ అవడం కానీ మీతో మాట్లాడడం కానీ అలాంటివి జరుగుతాయండి. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, మీ ఇద్దరు జెండర్స్ సిమిలర్ అయినా ఆపోజిట్ జెండర్స్ అయినా సరే ఇద్దరు ఆలోచనలు కానీ ఇద్దరు చేసే పనులు కానీ ఆల్మోస్ట్ కొంత సిమిలర్ గానే ఉంటాయండి. అది బ్యాడ్ అని చెప్పను, అలానే గుడ్ అని కాదు, కానీ ఆలోచనలు ఆ రకంగా ఉంటాయి అంతే. ఈవెన్ ఒకరు బ్యాడ్ చేస్తున్నా సరే అది వాళ్ళు బ్యాడ్ చేయాలి అని చేయరండి. అలానే ఒకరు గుడ్ చేయాలనుకున్నా సరే అదేంటంటే గుడ్ వేలో రీచ్ అవుతుందో లేదో క్లారిటీ ఉండదు, బట్ కరెక్ట్ అనే ఫీల్ తో చేయడమే జరుగుతుంది. కానీ ఇక్కడ అంటే గుడ్ బ్యాడ్ అనే వర్డ్స్ మేబీ యూజ్ చేయకపోతే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్మోస్ట్ కొంత మీలానే థింక్ చేస్తున్నారు, అదైతే మాత్రం నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రెయిన్బో టైటానియం ఔరా క్వార్ట్జ్ ఏంజల్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి ఇప్పుడు మీ మీద ఎలాంటి సందేహాలు ఉన్నాయి, సో దానివల్ల వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ వ్యక్తికి మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆ డిఫరెన్సెస్ కూడా ఎలా అంటే పాస్ట్ లో వాళ్ళు మీరు చాలా ఎక్కువగా ఫైట్ చేసుకున్నారు. వాళ్ళు మీరనే కాకుండా మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఓవరాల్ గా ఫైట్ చేసుకోవడం, ఓవరాల్ గా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, అలా డిఫరెన్సెస్ అయితే క్రియేట్ అయిపోయాయి. ఇది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అని చెప్పొచ్చండి. బట్ ఏంటంటే ఇక్కడ నాకు ఎలా కనిపిస్తుందంటే ఎప్పుడైతే ఇంత ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయో అంటే ఇంతమంది వ్యక్తులు ఇందులో ఎంగేజ్ అయ్యారో ఈ సిచ్యువేషన్ ఏంటంటే పెద్దదైపోయిందండి. ఆ వ్యక్తి ఏంటంటే మీ మీద మీతో ఉన్న రిలేషన్షిప్ మీద చాలా హోప్ పెట్టుకున్నారు. ఇది లవ్ రిలేషన్షిప్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. బట్ ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ ఈ లెవెల్లో అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మీతో ట్రావెల్ అవ్వలేరు అని అనిపించిందండి. వాళ్ళకి ఏంటంటే మీ మీద చాలా డౌట్స్ క్రియేట్ అయ్యాయి అండ్ ఈ రిలేషన్షిప్ మీద కూడా చాలా డౌట్స్ క్రియేట్ అయ్యాయి. అంటే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళొచ్చా, ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయొచ్చా, ఈ వ్యక్తితో మళ్ళీ ట్రావెల్ అయితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, అసలు అంటే ఇంతమంది ఇన్వాల్వ్ అయిన తర్వాత అసలు ఎప్పటికైనా సరే ఈ సిచ్యువేషన్ బెటర్ అవుతుందా, ఇలా చాలా చాలా
ఆలోచనలు వాళ్ళకి వచ్చాయండి. సో ఎప్పుడైతే వాళ్ళకి మైండ్ లో ఇన్ని డౌట్స్ ఒకేసారి వచ్చేసాయో ఇంకా వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఏదో ఒక స్టెప్ అయితే ముందుకు వేయాలి. అలా అంటే భయపడుతూ ఉండిపోలేం కదా. అంటే ఆ వ్యక్తి భయపడ్డారండి. ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో వాళ్ళకి ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళలేరు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఆ పాయింట్ దగ్గర వాళ్ళకి భయం వేసింది. అంటే ఒకటి, మీతో వాళ్ళు ఏ రోజు కూడా ఫైట్ చేయాలి, మీతో అంటే ఇలాంటి డిఫరెన్సెస్ క్రియేట్ అవ్వాలి అని అనుకోలేదండి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ టైం భయం వేసింది, ఈ రిలేషన్షిప్ ఇంకా వర్కౌట్ అవ్వదేమో అని. బట్ భయపడుతుంటే లైఫ్ ఏంటంటే ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు కదా. సో అలా అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకొని సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంకా కంట్రోల్ చేయాలి, ఆర్ వాళ్ళ కంట్రోల్లోకి ఈ సిచ్యువేషన్స్ రావాలి అని ఒకలా వాళ్ళు అనుకున్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు చేసిన పనుల వల్ల ఇది ఇంకొకలా టర్న్ అయిపోయిందండి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ లో కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకున్నారో వాళ్ళు ఏంటంటే స్టాండ్ తీసుకున్నారు. అంటే ఓకే మనం ఇది కాదు ఇలా చేద్దాం అని. బట్ అలా చేద్దాం అనుకునే లోపు ఇంకొకలాగా అవ్వడం ఆర్ ఇంకొకలా చేసేయడం జరిగిపోయింది. ఇదేంటంటే వాళ్ళు కంట్రోల్ చేయాలనుకున్నారు కానీ బట్ ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు. క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇది వర్కౌట్ అవ్వదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు, భయపడ్డారు. బట్ ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో చేసేసే పరిస్థితి వచ్చేసింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అక్కడి నుంచి ఏంటంటే ఆ వ్యక్తికి ఓకే ఇది కొంత రాంగ్ ట్రాక్ లోకి వచ్చేసింది అని అర్థమైంది. బట్ దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారండి. ఇంకా స్లోగా మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే గ్యాప్ పెరిగిపోయిందండి. నాకు తెలిసి ఈ వ్యక్తితో మీకు ప్రెసెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, వారిద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక సెపరేషన్ ఫేజ్ లో ఉండొచ్చు. సో ఇలా ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ లోకి ఇద్దరు వచ్చేసారో వాళ్ళకి ఏంటంటే స్లోగా ఇంకా ఎలాంటి డౌట్స్ స్టార్ట్ అయ్యాయంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా జరిగింది కాబట్టి మీరు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆర్ ఈ రిలేషన్షిప్ లో మీరు కూడా వెనక్కి వెళ్ళరు, మీరు కూడా ఏంటంటే ముందుకే వెళ్ళడానికి చూస్తారు. సో ఈ రిలేషన్షిప్ బేసిక్ గా వాళ్ళు అనుకున్నట్టుగా చేంజ్ అవ్వదు అని డౌట్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఏంటంటే ఆ డౌట్ పెద్దదైంది అని చెప్పొచ్చు. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకా ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ అనేవి జరగవు, ఆర్ వాళ్ళని మీరు అర్థం చేసుకోరు, అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనే ఫీల్ కి వాళ్ళు వచ్చేసారండి. బట్ ఇదేంటంటే వాళ్ళు అలా కోరుకోలేదు నిజానికి. ఈవెన్ ఇప్పటికి కూడా వాళ్ళు అలా కోరుకోవట్లేదు. బట్ వాళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల ఇంకా వేరే దారి లేదండి. వెనక్కి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే ఒక వ్యక్తి ఒక డెసిషన్ తీసుకుని ఒక యాక్షన్ తీసుకున్న తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయండి. అది ఏదైతే అదే ఫేస్ చేయాలి. సో బేసిక్ గా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ట్రాప్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే మీకు ఏది చెప్పే పరిస్థితిలో లేరు, అలా అని చెప్పి ఇక్కడ వాళ్ళు థింగ్స్ ని కూడా చేంజ్ చేసే పరిస్థితిలో లేరు. సో మీరు కూడా ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి క్రియేట్ చేస్తారు, లేకపోతే మీరు కూడా ఏవో కొన్ని ఆలోచించి వాళ్ళకి కూడా మీరేంటో అర్థమయ్యేలా చేస్తారు అనే ఆ డౌట్ మాత్రం వాళ్ళకు ఉందండి. ఇది డౌట్ అనే దానికంటే కూడా వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఫీలింగ్ వస్తుంది. బేసిక్ గా ఈ వ్యక్తికి ఏంటంటే మీ మీద పెద్దగా డౌట్స్ లేవు, మీరు ఎలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ టైపు రీడింగ్ అయితే కాదు ఇది. బట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సూన్ ఆర్ లేటర్ వాళ్ళకి మీరు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు అనే డౌట్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే ఒకటి మాత్రం బిలీవ్ చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్ వాళ్ళు బెటర్ చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. సో మీరు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ఇంకా బెటర్ చేయరు, ఈ రిలేషన్షిప్ లో మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికే చూస్తారు. సో దానివల్ల వాళ్ళు ఏదో ఒక రోజు అయితే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది అని మాత్రం వాళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు. సో మరి ఇది ఏమవుతుంది అనేది యూనివర్సే డిసైడ్ చేస్తుంది. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ స్టక్ అయిపోయారండి వాళ్ళ థాట్స్ లో. వాళ్ళు ఏంటంటే ఏదో చేద్దాం అనుకున్నారు, ఇంకేదో జరిగింది. చేంజెస్ అయితే ఇంకా వాళ్ళు అనుకున్న విధంగా రావు అనేది కూడా వాళ్ళకి ఎక్కడో అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ గా. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అట్లీస్ట్ మీరైనా సరే ఆలోచించి వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారం అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారేమో అనే ఎక్కడో ఆ ఫీలింగ్ ఉంది. కానీ అది 100% వాళ్ళు బిలీవ్ చేయలేకపోతున్నారండి. నిజానికి వాళ్ళ చేతులు కట్టేసినట్టు అయిపోయింది. సో ఇంకా ఇక్కడ కంప్లీట్ గా మీ మీదే సిచ్యువేషన్ అయితే డిపెండ్ అయ్యి ఉంది. బట్ మీరేం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీరు తీసుకోవాల్సిన డెసిషన్. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి మీద మీకు డౌట్స్ ఉన్నాయి, కొన్ని జరిగిన తర్వాత మీరు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, హార్ట్ఫుల్ గా అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఏమనిపిస్తుందో అదే మీరు చేయగలరు, వాళ్ళు చేస్తున్న దాని ప్రకారం అది చూసే మీరు ఏదైనా చేయగలరు. సో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. బట్ ఒకటి మాత్రం నిజమండి, మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇంకా ఛాన్స్ ఉందండి. అది గుడ్ ఆర్ బ్యాడ్
అది మీరు ఆలోచించుకోండి. బట్ ఈ రిలేషన్షిప్ ప్రెసెంట్ అయితే కాంప్లికేటెడ్ గా ఉంది. మేబీ యూనివర్స్ ఏంటంటే విత్ టైం ఈ సిచ్యువేషన్ కి ఏదైనా ఒక సొల్యూషన్ అయితే చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇమీడియట్ గా మీరు ఏంటంటే అదేం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ చేయాల్సింది కొంత చేసేసారు. ఇది యాక్చువల్ గా వాళ్ళకి ఎక్సైటింగ్ గా కానీ ఇంట్రెస్టింగ్ గా కానీ ఏం అనిపించట్లేదండి. ఈ వ్యక్తి చాలా డిప్రెస్డ్ గా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. సో అసలు మరి చూద్దాం ఇంకా ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం అండి. ఈ వ్యక్తితో మీకు ఎక్కడో కానీ కలిసి ఉండాలని ఉంది, కలవాలి అనే ఫీలింగ్ కూడా ఉంది. వీళ్ళని చూడాలి, మాట్లాడాలి, రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోవాలనే ఫీలింగ్ ఉంది. బేసిక్ గా ఇక్కడ వాళ్ళే డౌట్ పడుతున్నారు, మీరు ఏమైనా ప్రాబ్లం తీసుకొస్తారేమో, మీరు ఏమైనా థింగ్స్ ని కాంప్లికేట్ చేస్తారేమో, వాళ్ళ చేతుల్ని కట్టి పడేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీ విషయంలో ఏం చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీకు ఈ వ్యక్తికి ఉన్నన్ని డౌట్స్ లేవండి. మీ ఫీలింగ్స్ ఏంటంటే క్లియర్ గా ఉన్నాయి. కంపేర్ చేసుకుంటే ఆ వ్యక్తితో మీకు ఆ వ్యక్తితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది. బేసిక్ గా ఇక్కడ ఇన్ని గొడవలు అయ్యాయి కానీ అసలు అవి ఎందుకు జరిగాయో కూడా నాకైతే అర్థం కావట్లేదు. బికాజ్ ఎందుకంటే మీ ఎనర్జీస్ చూస్తున్నట్టయితే ఆ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారండి. ఆ వ్యక్తితో ఎలా అయినా సరే మీ లైఫ్ అనేది ఉండాలి అని మీరు అంటే చాలా స్ట్రాంగ్ గా అనుకున్నారు. అండ్ ఇప్పటికీ కూడా మీకు ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అయితే చిన్న ఛాన్స్ ఉన్నా సరే ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారండి. క్లియర్ కట్ గా వ్యక్తితో మీకు కలవాలనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తిని మీరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ వ్యక్తితో థింగ్స్ ఇంకెంత కాంప్లికేట్ అవుతాయి అనే ఫియర్ కూడా మీకు ఉంది. బట్ ఆ వ్యక్తితో మాట్లాడాలి అనే ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందండి. కాకపోతే దానికి దారి అనేది మీకు కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి విషయంలో ప్రెసెంట్ మీరు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ దారిలో పెట్టుకోండి అని చెప్తుంది. అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో చేశారు. బట్ వీళ్ళ ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వ్యక్తి మీతో కలిసి ఉండాలనుకున్నారండి. బట్ కలిసి ఉండే ప్రాసెస్ లో ఇంకేదో చేశారు. సో ఆటోమేటిక్ గా ఇది కాంప్లికేట్ అయిపోయింది. మీరేంటంటే ఈ వ్యక్తితో ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా సరే వీళ్ళు చేసిన పనులకి ఎటు వెళ్లాలో, ఎలా స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియక స్టక్ అయిపోయారండి. సో మీరు కూడా ఏంటంటే చేంజెస్ రావాలి, సిచ్యువేషన్స్ బెటర్ అవ్వాలని చూస్తున్నారు కానీ మీకు మీరుగా ఆపర్చునిటీ తీసుకునే పరిస్థితిలో లేరు. నేను ఒకటే చెప్తానండి, చేంజెస్ అయితే వస్తాయి. ఆ వ్యక్తి చేంజెస్ రావని అనుకుంటున్నారు, మీరు కూడా ఏంటంటే చేంజ్ రావాలని కోరుకుంటున్నారు. కొంత డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. బికాజ్ ఎందుకంటే మీ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల, మీకు ఈ వ్యక్తి మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల, ఇఫ్ ఈ వ్యక్తి నిజంగానే మీకు కావాలి అనే ఫీలింగ్ స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, ఈ వ్యక్తి విషయంలో మీరు అలా ఆలోచించిన రోజు యూనివర్స్ ఏంటంటే మీకు ఒక డోర్ ని ఓపెన్ చేస్తుందండి. కాకపోతే ఇప్పుడు మీరు ఈ వ్యక్తితో ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది మీకు కొంత అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇవన్నీ చేస్తున్నారు, అనవసరం కదా, టైం వేస్ట్ పనులన్నీ చేస్తున్నారు, ఏం లేని దానికి పెద్దవి చేసేసారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెద్దది చేసేసారు అనే ఫీలింగ్ మీకు వస్తుంటది. బట్ అనవసరంగా అంటే ఈవెన్ మాట్లాడుకునే పరిస్థితి లేకపోయినా సరే కనీసం పీస్ చేసుకుంటే అయిపోతుంది కదా, బట్ ఎందుకు ఇవన్నీ అనే ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఈ వ్యక్తి విషయంలో మీరు బిగ్ బిగ్ డెసిషన్స్ అయితే ఇప్పుడే తీసేసుకోవద్దు. అంటే ఒకటి వాళ్ళతో మాట్లాడడం కోసం మీరు ఏంటంటే ఓకే ఛాన్స్ వస్తే బాగుంటుంది అనుకున్నంత వరకు ఓకే, ఛాన్స్ అయితే వస్తుంది. సమ్డే థింగ్స్ ఏంటంటే బెటర్ వేలో షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చిందంటేనే చేంజెస్ వస్తాయి. బట్ దానికి సరిపోయినట్టు మీకు ప్లానింగ్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, ప్లానింగ్ అంటే మీరు ఏదో చేసేయాలి అని కాదు. ఈ వ్యక్తిలాగా అంటే బిగ్ డెసిషన్ తీసుకొని బిగ్ బిగ్ స్టెప్స్ వేయకుండా మిమ్మల్ని మీరు కొంత కంట్రోల్ చేసుకోండి. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చూసుకోండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ వ్యక్తిలాగా మీరు గ్రడ్జెస్ హోల్డ్ చేయట్లేదు. ఆ వ్యక్తిలాగా థింగ్స్ ఏంటంటే ఇలానే చేసేయాలి అని మీరు చేయలేదు. కానీ ఆ వ్యక్తికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళు మీరు కూడా ఏదో చేస్తారని. సో మీరు అది చేయకుండా ఆ వ్యక్తి రాంగ్ అని ప్రూవ్ చేసే పాయింట్ దగ్గర కరెక్ట్ గా స్టాండ్ తీసుకుంటే సరిపోతుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కొంతకాలం మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏది చేయాల్సిన అవసరం లేదు. అది ఏదో డెసిషన్ తీసుకొని ఏదో అంటే యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోవాలని కూడా రష్ అయిపోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి అలా చేసినందుకే రిగ్రెట్ అవుతున్నారు, మీరు కూడా అలా రిగ్రెట్ అవ్వకూడదు. అంటే కొంత టైం తీసుకుంటే మంచిదండి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ ట్విన్ ఫ్లేమ్
రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారు. సో మీకోసమే ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ వ్యక్తికి ఇప్పుడు మీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, సో అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాటి వల్ల యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మీకు చాలా సార్లు బ్రేకప్ అవ్వడం కానీ, చాలా సార్లు ఇద్దరు సెపరేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవో జరిగాయండి. అంటే క్లియర్ కట్ గా కార్డ్స్ చూస్తున్నట్టయితే ఆ వ్యక్తి హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. ఆ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఇక్కడ మీరు ఏదో రాంగ్ చేశారని నేను చెప్పను, మేబీ వాళ్ళు కూడా రాంగ్ చేసి ఉండొచ్చు, బట్ ఆ వ్యక్తి ఏంటంటే బాగా ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల. మీ గురించి నేను మాట్లాడట్లేదు, ఓన్లీ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ రీడింగ్ తనకి సంబంధించి కాబట్టి మీరు ఏంటంటే ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, అది కూడా గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి మీ విషయంలో డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఆర్ ఆ వ్యక్తి హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని చాలా రోజుల నుంచి 2 మైండ్స్ తో థింక్ చేస్తున్నారండి. కాసేపు ఏంటంటే మీతో రిలేషన్షిప్ కావాలనిపిస్తే కాసేపు మీకు దూరంగా ఉండడమే మంచిది అని వాళ్ళకి అనిపిస్తుంది. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, మీ ఇద్దరికి ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. బ్రేకప్ అంటే ఓన్లీ లవర్స్ కే జరగాలని రూల్ ఏం లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో అంటే ఈ టైప్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు ఛాన్స్ ఇవ్వచ్చా, మళ్ళీ మళ్ళీ మీరు అవి డిజర్వ్ చేస్తారా అనేది వాళ్ళకి డౌట్ అండి. ఈవెన్ ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా మీరెంతవరకు కరెక్ట్ గా ఉంటారు అనేది కూడా వాళ్ళకి డౌటే. సో ఈ వ్యక్తి ఏంటంటే బేసిక్ గా ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే మీతో ట్రావెల్ అవ్వాలని ఉంది, బట్ ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏం వస్తుంది అనేది డౌట్. అది వాళ్ళు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఈ వ్యక్తికి మీ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు ఛాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి మీతో ట్రావెల్ అయ్యే వరకు, లేకపోతే మీ ఫీలింగ్స్ దగ్గర, లేకపోతే మీ ఇంటెన్షన్స్ దగ్గర వాళ్ళకి ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి మీరంటే ఎక్కడో కానీ ఆ పాజిటివిటీ ఉంది. సో అందుకే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ అది మీరు డిజర్వ్ చేస్తారా లేదా, ఒకవేళ ఛాన్స్ ఇస్తే దానికి మీరు ఏంటంటే స్టాండ్ తీసుకుంటారా లేదా, లేకపోతే మళ్ళీ వాళ్ళ హార్ట్ ని బ్రేక్ చేస్తారా అనేది మాత్రం వాళ్ళకి క్లారిటీ లేదు. కాబట్టి ఈ విషయంలోని వాళ్ళకి ఏం చేయాలో తెలియక కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. ఈవెన్ ఛాన్స్ ఇచ్చినా సరే వాళ్ళే కష్టపడే పరిస్థితి వస్తుందా, లేకపోతే మళ్ళీ వాళ్ళే లోన్లీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయా, మీరు అసలు వాళ్ళని బాగా ట్రీట్ చేస్తారా లేదా, ఇలా ఏంటంటే రకరకాలుగా వాళ్ళు డౌట్ పడుతున్నారని చెప్పొచ్చు మీ మీద. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి వర్తి అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఏంటంటే మీ నుంచి లవ్, రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాత్రమే డిజర్వ్ చేస్తారు. కానీ మీ నుంచి ఆ హేట్రెడ్ కానీ, మీ నుంచి ఆ నెగిటివిటీ కానీ, లేకపోతే మీరేంటంటే వాళ్ళతో ట్రాన్స్పరెంట్ గా లేకపోవడం కానీ ఇదేది కూడా వాళ్ళు డిజర్వ్ చేయరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తికి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఏ స్టెప్ వేయలేకపోతున్నారు, మీ విషయంలో ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళు సఫర్ అవ్వకూడదు అనుకుంటున్నారండి. మీకు ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే వాళ్ళు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటే రోజు మీకోసం ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి చేసిన తప్పును తెలుసుకోకుండా ఈ వ్యక్తి మాట్లాడిన మాటల్ని అంటే వాళ్ళు విడిచిపెట్టేసి అలా ఆలోచించట్లేదు. ఈవెన్ ఇప్పుడు అలా ఆలోచించినా వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ వ్యక్తి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం మిస్ చేశారు, అది మీకెక్కడ టచ్ అయింది, సో మీరెందుకు వాళ్ళని అంతలా హర్ట్ చేశారు, మీకు ట్రిగ్గర్ అయింది ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించడం అయితే జరుగుతుందండి. ఏదైనా నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ వ్యక్తికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ వ్యక్తి మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది ఇప్పుడే జరగదు, కొంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి అసలు ఏం అర్థం అవ్వట్లేదు, వాళ్ళే ఎక్కడో స్టక్ అయి ఉన్నారు. అండ్ అసలు ఈ ఛాన్స్ మీరు డిజర్వ్ చేస్తారా లేదా అనేది కూడా వాళ్ళకి డౌట్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇఫ్ మీరు కరెక్ట్ గా ఉంటారు, ఇఫ్ మీకు కూడా వాళ్ళలానే పాజిటివ్ ఒపీనియన్ ఉంది, అట్లీస్ట్ బయటకు అది ఎక్స్ప్రెస్ చేయకపోయినా మనసులో ఉంటుంది కదా, సో అది వాళ్ళు ఫీల్ అయిన రోజు ఏంటంటే మీ దగ్గర వాళ్ళు ఓపెన్ గా ఉండడానికి ట్రై చేస్తారండి. మీకు ఆ ఛాన్స్ అనేది ఏంటంటే హార్ట్ఫుల్ గా ఇస్తారని చెప్పొచ్చు. నేను ఒకటే చెప్తాను, ఒకవేళ ఈ వ్యక్తికి మీకు రిలేషన్షిప్ ఎండ్ అయింది అనే ఫీల్ లో కానీ మీరు ఉంటే ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదండి, ఈ రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బికాజ్ ఎందుకంటే
ఈ వ్యక్తి ఇంకా అంటే ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేయడానికి రెడీగా లేరు. అంటే మిడిల్లో ఉన్నారండి. వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ కూడా డౌట్సే. సో ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవడం కోసమే ట్రై చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తికి మీరు కావాలండి. బట్ వాళ్ళకి ఏంటంటే ఛాన్స్ ఇవ్వచ్చా లేదా అనేది డౌట్. ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు హర్ట్ అయ్యే పరిస్థితి వస్తుందా, లేకపోతే వాళ్ళు ఏంటంటే మేబీ ఏమైనా డీటెయిల్స్ మిస్ అవుతున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. వాళ్ళ హార్ట్ ని ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఓపెన్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళ హార్ట్ ని ఓపెన్ చేస్తే మేబీ వాళ్ళు మళ్ళీ హర్ట్ అయ్యే పరిస్థితి వస్తుందేమో, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పెట్టేలా ఆన్సర్స్ ఉంటాయేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఆ వ్యక్తి మీద వాళ్ళు వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు హీల్ అవ్వాలండి. వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుని వాళ్ళు కొంత బెటర్ అయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే అది మీకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని నెగిటివ్ అనుకోవట్లేదు కానీ బట్ ఇద్దరి మధ్యలో కొంత డిఫరెన్స్ వచ్చింది కదా, అంటే వాళ్ళు మీ వల్ల హర్ట్ అవ్వడం అయితే జరిగిందండి. సో అది వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. ఇది చేంజ్ అవ్వాలి. ఇది చేంజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళ హార్ట్ ని వాళ్ళు ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు ఇంకా చాలా లెసన్స్ నేర్చుకోవడం, కానీ లెసన్స్ అనే దానికంటే కూడా వాళ్ళకి అవేకనింగ్ అనేది జరగాలండి. వాళ్ళకి క్లారిటీ రావాలి, ఎక్కడ ఏం జరిగింది, సో దానికి ఎవరి రీజన్, ఇలాంటివన్నీ అర్థమైన తర్వాతే వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఓపెన్ అప్ అవ్వగలరని నాకైతే అనిపిస్తుంది. బట్ కొంత టైం అయితే తీసుకొని ఇవ్వండి. ఈ రిలేషన్షిప్ లో ఎంత తక్కువగా అంటే ఇన్వాల్వ్ అయితే, ఎంత తక్కువ రష్ అయితే అంత మంచిదండి. ఈ రిలేషన్షిప్ కి ఏంటంటే టైం ఇంపార్టెంట్, పేషెన్స్ ఉండాలి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీరు పాస్ట్ ని మర్చిపోలేకపోతున్నారండి. కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే పాస్ట్ ని పక్కన పెట్టేసి మళ్ళీ కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది. అంటే మీకు డౌట్స్ ఉన్నాయి, ఈ వ్యక్తితో రిలేషన్షిప్ బెటర్ గా వెళ్తుందా లేదా, ఈ వ్యక్తితో మళ్ళీ అంటే పాస్ట్ లో ఉన్నట్టుగా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయా లేదా అని. బట్ ఎక్కడో కానీ అంటే మీరేంటంటే ఆ వ్యక్తితో కంపేర్ చేస్తే రెడీగా ఉన్నారండి ఛాన్స్ తీసుకోవడానికి. ఈవెన్ ఆపర్చునిటీస్ కోసం కూడా వెతుకుతున్నట్టు ఉన్నారు. మీ వైపు నుంచి మీరైతే ట్రై చేస్తున్నారండి, మీరైతే బెటర్ గానే ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇదేంటంటే స్లోగా జరుగుతుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి హీల్ అవ్వాలి కాబట్టి ఈ వ్యక్తి రెడీ అయ్యే వరకు మీకు ఛాన్స్ రాదు. సో మీరేంటంటే ఈవెన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎలా ఉంటుందంటే అల్టిమేట్ గా ఆ వ్యక్తి బెటర్ గా ఉండి వాళ్ళు రెడీ అయిన తర్వాత మీకు ఛాన్స్ వస్తుంది. సో మీరేంటంటే ఇది అలవాటు చేసుకోవాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే స్లో అండ్ స్టడీగానే ముందుకు వెళ్తుంది, కానీ మీరు అనుకున్న వెంటనే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అయిపో. ఈవెన్ మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ వ్యక్తికి మీ మీద డౌట్స్ పెరుగుతాయి, మీరంటే ఒక నెగిటివిటీ పెరుగుతుందే, కానీ దీనివల్ల ఇమీడియట్ గా వాళ్ళు పాజిటివ్ గా థింక్ చేసి రిలేషన్షిప్ ని బెటర్ చేసేసి అంటే మళ్ళీ కూడా ముందులాగా రిలేషన్షిప్ ఉండే ఛాన్సెస్ తక్కువ అండి. అంటే అలా అని చెప్పి ఇద్దరు కలవరు ఇంకా ఇలానే ఉంటుందని నేను చెప్పను, కానీ వ్యక్తి కొంత టైం తీసుకొని వాళ్ళు బెటర్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ లో మీరు ఆ గ్రోత్ ని చూడగలుగుతారు. సో ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఏంటంటే కొంచెం ఆ టైము స్పేస్ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి, కొంత పేషెన్స్ ని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీలో కూడా ఏమైనా ఫ్లాస్ ఉంటే అది మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీలో కొంతమంది ఉంటారండి, మీ తప్పు మీరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సారీ చెప్తారు, బట్ ఆ వ్యక్తి ఏంటంటే యాక్సెప్ట్ చేయరు. అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతారు, ఎందుకంటే తప్పు తెలుసుకుని సారీ చెప్పాం కదా, సో ఇంకెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని. బట్ ఆ వ్యక్తి ఆల్రెడీ హర్ట్ అయిన తర్వాత వాళ్ళు హీల్ అవ్వడానికి టైం పడుతుందండి. కొంతమందికి ఏంటంటే అది ట్రామా కూడా క్రియేట్ చేస్తుంది. సో అది మీరు అర్థం చేసుకునేలా ఉండాలి, కానీ జడ్జి చేసేలా ఉండకూడదు. ఇదేంటంటే చాలా మంది అర్థం చేసుకోలేకపోతుంటారండి. సో మీలో ఆ టైప్ సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు, కొంతమందికి టైం పడుతుంది, కొంతమంది ఏంటంటే తొందరగా హీల్ అవుతారు. బట్ ఏదైనా సరే ఏ రిలేషన్షిప్ అయితే స్లో అండ్ స్టడీగా మూవ్ అవుతుంటుందో ఆ రిలేషన్షిప్ ఏ రోజైనా బెటర్ గా ఉంటుందండి. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి మీ విషయంలో గ్రడ్జెస్ లేవు, డౌట్స్ ఉన్నాయి అంతే. సో ఈ డౌట్స్ క్లియర్ అయిన రోజు వాళ్ళు ఏంటంటే మీకు ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే పాస్ట్ లో ఏదైతే జరిగిందో మళ్ళీ అది ఫ్యూచర్ లో జరగకూడదనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఆ పాయింట్ దగ్గర ఏంటంటే వాళ్ళు కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి అందుకే డౌట్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. బట్ ఇది తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి, టైం అయితే పడుతుంది, కానీ అంతా కూడా ఒక అలైన్మెంట్ లోకి వస్తుందని మాత్రం మీరు ట్రస్ట్ చేయండి.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.